నీ పేరు, నీ ఊరు చెప్పు ఫస్ట్, ఆ తర్వాత నేను అడుగుతా అసలు ఎందుకు ఇంత సన్న ఏజ్ నుంచి నీకు అంత భక్తి ఎందుకు ఈ శివుడి పైన? ప్రతి సంవత్సరం నువ్వు మాల వేస్తావు, ప్రతి రోజు నువ్వు పూజ చేస్తావు, పూజ చేయండి రోజు గడవదు. ఇంత భక్తి నీకు ఎలా వచ్చింది ఈ ఏజ్ లో? నీ పేరు, నీ ఏజ్ చెప్పి ఆ నుంచి స్టార్ట్. నా పేరే యోగీశ్వర్, ఆయన పేరే పెట్టినారు నాకు. ఊరు అనంతపురం. కొలిచేది ఆయన్నే. నేను మాలేస్తా, మగమాసం మాలేస్తా, శివమాల వేస్తాను. శివుని కొలిచేది నేను. ఎప్పటి నుంచి చేస్తున్నావు మాల? ఎప్పటి నుంచి? ఏ ఏజ్? ఎందుకు అసలు ఏళ్ళని ఫస్ట్ ఎందుకు అనిపించింది? నాకు ఆయన కల్పించినాడు, మనసులో కల్పించినప్పుడు వేసినాం. ఇట్లా ఆయన అయింది, ఆయన పిలుచుకుంటాడు. మనమే వేసే కాదు, మనం ఎన్ని వేసుకున్నా అని కాదు. అది మనం వేసుకోవాలనుకున్నా ఏటో ఆటంకాలు ఏర్పడతాయి. ఆయన పిలుచుకున్నప్పుడే మనం వేసుకోగలుగుతాం. మాల ఏదన్నా వేసుకునేది కూడా. ఆ మాల వేసుకున్నప్పుడు బాగుంటుంది అంటే? మాల వేసుకున్నప్పుడు బాగుంటాయి, బాగా జరుగుతాయి అంటే అన్ని మంచి జరుగుతాయి అంటుంటారు, అది కరెక్టేనా? ఆయన లీనం అయిపోతాం, అన్ని జరుగుతాయి. ఎందుకు అసలు అంత భక్తి ఎందుకు నీకు ఈ ఏజ్ లో శివుడి పైన? ఎందుకు అంత? ఆయనే మొక్కేది నేను. అదే ఎందుకు అంటున్నా అంటే దాన్ని ఇది చెప్పండి, అంటే దాని పైన శివుని పైన మీకున్న ఇది చెప్పండి అంటున్నా. అంటే మీకు ఏం తెలుసు శివుడి గురించి? దాని గురించి ఆయన లయకారుడు, మృత్యు అంతా ఆయనే, మృత్యు గురించి తెలిసినదంతా ఆయనే. ఇప్పుడు బ్రహ్మ వచ్చి సృష్టిస్తాడు అంతేగాని ఏమిటి గురించి ఆయనకి ఏం తెలియదు. విష్ణు వచ్చి పరిపాలిస్తాడు, మిగతా ఏం తెలియదు. శివుడు వచ్చి లయకారుడు, మృత్యు అంతా ఆయన, మొత్తం చూసుకునేదంతా ఆయనే. మళ్ళీ స్మరించుకునేది బ్రహ్మ వచ్చి శివుని కొలుచుకుంటాడు. బ్రహ్మ వచ్చి శివుని కొలుచుకుంటాడు, విష్ణు వచ్చి బ్రహ్మను కొలుచుకుంటాడు, శివుడు వచ్చి విష్ణువుని కొలుస్తాడు. స్మరించుకునేది ఆయన. ఇంకా అంటే శివుని గురించి ఇంతేనా? ఇంకా ఇంకా ఏమని తెలుసా నీకు? అంటే నీకు తెలిసిండేది అంటే ప్రతిసారి నువ్వు అదేంటి పూజలు చేసుకుంటుంటావు, పాటలు వింటుంటావు, అన్ని దేవుళ్ళవే చేస్తుంటావు కదా, అసలు అంటే మీకు ఏమన్నా ఇంకా లీనం అయిపోతే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మన ప్రేక్షకులకి తెలియనిది ఏదైనా ఉంటే చెప్పు, ఇంకా చూస్తారు. ఎందుకంటే మా దాంట్లో ఎక్కువ భక్తికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు కానీ ఎక్కువ ఉన్నారు, కాబట్టి వాళ్ళు చూస్తారు. చెప్పు ఇంకా ఏదైనా నీకు తెలిసినది ఏదైనా పర్లేదు. కొలిచేదంటే ఇప్పుడు అరుణాచలం ఉంది, అరుణాచలము అదే అగ్నిలింగం అండి, శ్రీకాళహస్తి వాయులింగం. స్వయంగా వెలిసినవి శ్రీకాళహస్తి గాని అరుణాచలం గాని. బ్రహ్మకి విష్ణువుకి వైరుధ్యం ఉన్నప్పుడు ఆయనే కదా మొత్తం కలిసి అగ్నిలింగం అయి ఇప్పుడు ఉండేది మరకతలింగం ఏర్పడింది. ఒక యుగానికి ఒక లింగం మాత్రం మారిపోతుంది అరుణాచలంలో కూడా. 4 యుగాలకి ఒక లింగం మారిపోతుంటారు. ఇప్పుడు మరకతలింగం. మొత్తానికి నువ్వు ఏదైనా నమ్ముతావు? మొత్తానికి శివుడు ఆయనే కదా మొత్తం సృష్టికర్తే, ఆయన మొత్తం అంతా లయకారుడు. సరే, ఇది నెక్స్ట్, ఇది ఓకే. నెక్స్ట్ ఇంకొకసారి పెట్టుకుందాము, ఓకేనా? ఇంకా ఇంకా నువ్వు అన్ని మర్చిపోయినా నాకు తెలుసు, ఇంకా చాలా బాగా చెప్తావు ఈ ఈశ్వరుని గురించి, కాబట్టి ఇంకొకసారి పెట్టుకుందాము. ప్రతిరోజు ఒక్కొక్కటి వదులుతా ఉందాం, ఓకేనా? థ్యాంక్ యూ. ఇది మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఇంకా దేని గురించి మాట్లాడాలంటే మా తమ్ముడు చాలా బాగా మాట్లాడతాడు. దేని గురించి అంటే ఏది వీడియో పెట్టుకోకుండా ఉండేదానికన్నా ఒక వీడియో ఈశ్వరుని గురించి మాట్లాడించి పెడుతూ ఉంటాను, ఓకేనా? ఈ అబ్బాయికి తెలిసినట్టే చెప్తూ ఉంటాడు అనమాట. ఓకే, మీకు ఇంకా ఏమైనా కామెంట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. దేని గురించి మాట్లాడాలా, ఏదన్నా తప్పులు చెప్తే అయినా దాన్ని సెర్చ్ చేయండి, లేదంటే కింద మీకు తెలియనిది అడగండి, మేము చెప్తూ ఉంటాను, ఓకేనా? థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ కామెంట్ తెలియజేయండి. థ్యాంక్ యూ.